మీరు ఇంకేం చెప్పేది ఉందండి? నేను పిల్లల్ని మాత్రం చూసుకుంటా మేడం. పిల్లలు నాకు కావాలి. పిల్లల కోసం ఏడికైనా కొట్టాడతా. ప్లస్ ఆమెకు విడాకులు ఇయ్యాను నేను. విడాకులు ఇస్తే ఆమె పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే నేను పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటా మేడం. పిల్లల్ని నా ఇంట్లో ఉంచుకుంటాను, నేను చదివిస్తాను. సరే, ఓకే. ఈ సమస్యకి ఏంటి పరిష్కారం అని మనం మాట్లాడుకునే ముందు లాయర్ గారిని డాక్టర్ గారిని పిలుస్తాను. వాళ్ళిద్దరూ చెప్పింది కూడా మీరు వినండి. ఆ తర్వాత సరే అండి. యాదగిరి రేణుక, మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి సార్. మేడం, ఇక్కడ వీళ్ళిద్దరూ 16 సంవత్సరాలు పెళ్ళి 16 సంవత్సరాలు అయినా కూడా 16 రోజులు కూడా సుఖంగా లేరేమో అని అనిపిస్తుంది. ఇందాకటి నుంచి ఇద్దరి యొక్క కాన్వర్సేషన్ వింటూ ఇక్కడ చాలా వరకు ఇద్దరూ నిజాయితీగా లేరేమో అని అనిపిస్తుంది. అంటే 16 సంవత్సరాల పాటు కలిసి బతికిన తర్వాత కూడా 16 రోజులు కూడా సంతోషంగా లేనప్పుడు ఖచ్చితంగా ఒక పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏంటంటే కనుక ఇద్దరు నిజాయితీగా లేకపోవటం, ఇద్దరు ఆలోచన శైలిలో ఎక్కడా కూడా ఒక మ్యాచింగ్ అన్నది జరగకపోవటం, మొదటి నుంచి చివరి వరకు అనుమానం అనేటటువంటి పునాది మీద మొత్తం ఈ సంసారం అన్నది నడవటం. సిన్సియారిటీ అన్నది ఇద్దరిలోనే లోపించింది. నిజాయితీ అన్నది ఇద్దరిలోనే లోపించింది. అబద్ధాలు ఆడటం అన్నది ఇద్దరు ఆడుతున్నారు. అంటే కొన్ని నిజాలైతే చెప్తున్నారు, కానీ అబద్ధాలు ఆడుతున్నారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకోళ్ళు తప్పు చూపెట్టేటటువంటి ప్రయత్నంలో ఇద్దరూ కూడా ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారేమో అన్నది బల్లగుద్ది చెప్పచ్చు. ఇందాకటి నుంచి రేణుక నువ్వు మాట్లాడేటటువంటి తీరు ఏంటంటేనమ్మా, ఇక్కడ చాలా ఎక్కువ చెప్తున్నావు నీ బాధని. అంటే నువ్వు అనుభవించిందే చెప్తున్నావు కాదనట్లు. తాగుతాడు, తిరుగుతాడు, కొడతాడు, ఇబ్బంది పెడతాడు, శారీరకంగా వేధిస్తాడు అనేటటువంటి భర్తని ఓర్పుగా మీరు ఎంతకాలం భరించారు? 10-15 సంవత్సరాలు, 12 సంవత్సరాల పాటు భరించారు. అంటే ఎప్పుడైతే పరాయి స్త్రీ మీ జీవితంలో మీ జీవితంలోకి వచ్చిందో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ మనిషి నాకు వద్దు అని మీరు అనుకున్నారు. అంటే ఏంటంటే నేనేమంటున్నానంటే ఈ రెండు కూడా చెడు వ్యసనాలే. ఒక పరాయి స్త్రీ అతని జీవితంలోకి రావటం అన్నది ఒకే వ్యసనం, తాగటం, తిరగటం, మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోవటం కూడా ఒక వ్యసనం. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు అన్నది మీరు ఇక్కడ చూడలేదు. కేవలం మీ మనసు ఎక్కడ దెబ్బతిన్నది అన్నది ఒక్కటే మీరు చూసారు. అంటే ఏంటంటే ఒక స్త్రీని మీరు భరించలేదు కాబట్టి మీరు బయటకు వచ్చారు. ఒకప్పుడు ఇంకో స్త్రీని భరించేటటువంటి అది కూడా ఒక వ్యసనంలాగా మీరు భరించుంటే కనుక ఈ పరిస్థితి ఇక్కడ వరకు వచ్చుండేది కాదు. మీరు ఏంటంటే పిల్లలకి అదే చెడు అన్నది ఇంకా చూపెడుతూనే ఉండేవారు. నా లాజిక్ మీకు అర్థమైందమ్మా? అంటే ఏంటంటే ఒక భరించలేనటువంటి భర్తతో నేను ఇంతవరకు భరించగలను, ఎప్పుడైతే ఇంకో స్త్రీ వస్తుందో నేను భరించలేను అనేటటువంటిది ఎప్పుడైతే గీత గీశారో బహుశా మీ పిల్లలు అది చెప్పుకోలేకపోవచ్చు. మా తండ్రి ఎందుకు ఇలా ఉన్నాడు, మా తల్లి ఇలా ఎందుకు ఉన్నది అనేటటువంటి ప్రశ్న వాళ్ళ మనసులో మానసికంగా ఎప్పుడో వచ్చుంటది. కానీ ప్రశ్నించేటటువంటి మాట తీరు, ప్రశ్నించేటటువంటి ధైర్యం పిల్లలకు ఉండదు కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకుని ఇంతకాలం భరిస్తున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.